జ్యోతిష శాస్త్రం ప్రకారం 2025వ సంవత్సరం జనవరి నెల 20వ తేదీ సోమవారం రోజు మేషరాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ జనవరి 20వ తేదీ సోమవారం రోజు మేషరాశి వారికి ధనలాభం కలిగే అవకాశం ఉంది. ఈరోజు మీరు ఖర్చు చేసే ప్రతి రూపాయికి ఒక అర్థం పరమార్థం ఉంటాయి. కొనుగోళ్లు మరియు అమ్మకాలు సానుకూలంగా సాగుతున్నాయి. ఎదుటివారి నుండి మీరు కోరుకున్న సహాయ సహకారాలు కూడా అందివస్తాయి. వృత్తి, ఉద్యోగ మరియు వ్యాపారాల పరంగా సానుకూలమైన కాలం అవుతుంది. కాబట్టి ఆర్థికపరమైన వ్యవహారాలపైన ఈరోజు మీరు ఎక్కువ ఫోకస్ పెట్టినట్లయితే అనుకూలమైన ఫలితాలను పొందుతారు. ఇక ఈ మధ్యకాలంలో జరిగిన రవి యొక్క మకర సంక్రమణం సందర్భంగా దాదాపుగా ఒక మాస కాలం పాటు మేషరాశి వారు అద్భుతమైన శుభ ఫలితాలను పొందుతారు. ముఖ్యంగా ఆర్థికపరమైన అంశాలన్నిటికీ కాలం చక్కగా అనుకూలిస్తోంది. పెట్టుబడుల కోసం కావచ్చు, అప్పు తీర్చడం కోసం కావచ్చు, సేవింగ్స్ కోసం కావచ్చు, లేదా ఖర్చు చేయడం కోసమైనా కావచ్చు. ఈ సమయంలో మీకు దేనికోసం డబ్బులు అవసరం అయినా సరే ఏదో ఒక రూపంలో ఆ డబ్బంతా తప్పకుండా సమకూరుతుంది. ఏ పని చేసినా చురుగ్గా చేస్తారు. విద్యార్థులకు యోగదాయకంగా ఉంటుంది. కొత్త ప్రాజెక్టులు చేయడానికి ఇష్టాన్ని చూపిస్తారు. ఒక మంచి ఆధ్యాత్మిక చింతనను కలిగి ఉంటారు. మీ ఊరిలో జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమాలకు మీ వంతు సహాయ సహకారాలను కూడా అందిస్తారు. స్థిరాస్తుల మీద పెట్టుబడులు పెట్టి బిజినెస్ చేయడానికి కూడా ఇది అనుకూలమైన కాలం అవుతుంది. ఉద్యోగ స్థానంలో అధికారులతోటి ఏవైనా ఇబ్బందులు ఉంటే అవన్నీ తొలగిపోతాయి. మొత్తం మీద రవి యొక్క రాశి మార్పు ఈ మాసమంతా మేషరాశి వారికి యోగదాయకమైన శుభ ఫలితాలను అందిస్తోంది. ఈ సోమవారం రోజు మేషరాశి వారు వంకాయ రంగు దుస్తులను ధరించకండి. అర్జునకృత దుర్గా స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఈ సోమవారం రోజున ఉన్నటువంటి తిథి షష్ఠి, నక్షత్రం హస్త నక్షత్రం. రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు. యమగండం ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:49 నుండి 1:33 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:02 నుండి 3:47 వరకు. అలాగే ఈ రోజు యొక్క శుభ సమయాలు సాయంత్రం 4 గంటల నుండి 4:45 వరకు. అలాగే ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం రోజువారీ సాధారణ కార్యక్రమాలకు మాత్రమే కాలం అనుకూలంగా ఉంది. ఈరోజు హస్త నక్షత్రం వచ్చింది కాబట్టి దయచేసి ఎవ్వరూ కూడా తాకట్టులు పెట్టకండి. అలాగే అప్పులు కూడా ఇవ్వకండి. హస్త నక్షత్రం కలిగిన ఈరోజు పొరపాటున అప్పు ఇచ్చినా తాకట్టులు పెట్టినా అవి ఇక జీవితంలో తిరిగి రావు. పైగా తగాదాలు వివాదాలతో కాలం వెళ్ళబుచ్చాల్సి వస్తుంది. ప్రయాణాలకు కూడా దూరంగా ఉండడమే మంచిది. అలాగే ఈ రోజంతా శుభప్రదంగా సాగడానికి, చేసే పనులు విజయవంతంగా పూర్తి కావడానికి శివారాధన చేసి ఆ తరువాత దినచర్యను ప్రారంభం చేయండి. అంతా శుభమే కలుగుతుంది. ఈ సోమవారం రోజు మనమంతా ఓం షణ్ముఖాయ నమః అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి. ఈరోజు సాయంత్రం దుర్గాదేవికి చక్కగా పెరుగన్నం నైవేద్యం పెడితే కుటుంబ సభ్యుల్లో ఉన్న కోపాలు తగ్గుతాయి. అలాగే ఇతరుల నుండి వచ్చే సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి. చక్కటి ప్రశాంతత అనేది లభిస్తుంది. పూజ పూర్తయ్యాక నైవేద్యంగా పెట్టిన పెరుగన్నాన్ని కుటుంబ సభ్యులంతా ప్రసాదంగా స్వీకరించాలి. ఇలాంటి సమాచారం ప్రతిరోజు మీకు వీడియో రూపంలో అందాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.